పద్మ గారు మృతదేహాలని ఇవ్వకపోతే హైకోర్టు వరకైనా వెళ్తామని అన్నారు మీరు. ఈ నారాయణపూర్‌కి సంబంధించిన ఎన్‌కౌంటర్‌లో భాగంగా. అయితే కర్రెగుట్టలో తరచుగా జరుగుతున్నటువంటి ఎన్‌కౌంటర్‌లలో వాళ్ళు వారం పాటు గూడా చెప్పకుండా ఒక్కసారిగా కుళ్ళిపోయిన మృతదేహాల్ని చూపించి అనౌన్స్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళని గుర్తుపట్టే పరిస్థితి లేకపోవడం ఒక ఎత్తయితే, ఆ మృతదేహాల్ని వాళ్ళు ఇవ్వడానికి గూడా నిరాకరిస్తున్న నేపథ్యంలో న్యాయపరంగా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి ఇన్‌పుట్స్ ఇస్తారు? గతంలో మేము ఇట్లాంటి ఎన్‌కౌంటర్‌లు జరిగినప్పుడు ఈ మైదాన ప్రాంతాలకు సంబంధించిన కామ్రేడ్‌లతో పాటు ఆదివాసులు కూడా చనిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము అందరి కోసం పిటిషన్‌లు వేసేవాళ్ళం. తర్వాత ఆహ్, ఈ అన్‌ఐడెంటిఫై చేస్తున్న డెడ్ బాడీస్ కోసం కూడా మేము అనేక సార్లు మాకివ్వండి అని బంధుమిత్రుల సంఘంగా కేసులేసాము. అట్లా మేము చాలాసార్లు కోర్టులలో కేసేసి ఈ శవాలను తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు రాలేని చోట, ఆదివాసీలు రాలేని చోట మేమే ఖననం చేశాం. అట్లాగే చాలా శవాలని మేము కొట్లాడి ఈ మైదాన ప్రాంతం కామ్రేడ్లనైతే ఎవరైతే తీసుకొచ్చుకుంటున్నారో తీసుకొచ్చుకునేటప్పుడు అట్లాగే అక్కడి తల్లిదండ్రులను కూడా వస్తే గనక మేముండి దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన కొన్నిసార్లు ఏర్పాట్లు చేసి, లేదా వాళ్ళ ఏర్పాట్లు ఏదైనా చేసుకున్నా కూడా వాళ్ళు వెళ్ళే వరకు మేముండి ఆ శవాలు వెళ్ళిన తర్వాతే వచ్చేవాళ్ళం. ఇది ఈరోజు పట్టణ ప్రాంతాలకు దగ్గరలో ఉండే మైదాన ప్రాంతాలకు ఉండే భద్రాచలము, తర్వాత ములుగు ఇట్లాంటి కొన్ని ప్రాంతాలలో మనకి ఎన్‌కౌంటర్‌లు జరిగినప్పుడు సాధ్యమయ్యేది. రంపచోడవరం ఆంధ్రాకొస్తే విశాఖ ఏజెన్సీ ఇట్లాంటి మన నర్సీపట్నం ఇట్లాంటి చోట కొంత మైదాన ప్రాంతాలకు దగ్గర ఉన్న చోట అవి మాకు సాధ్యమయ్యేది. కానీ ఈరోజు మావోయిస్టులని చంపేయడమే లక్ష్యంగా పెట్టుకొని, అట్లాగే ఆ నెపంతో ఆదివాసీలను చంపేస్తూ వాళ్ళ ఉనికినే బయటికి తెలియకుండా ఉంచడం కోసం చేస్తున్న ఇప్పుడు ఈ కుట్రపూరిత చర్యలలో మేము లోతట్టు ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఒకటి. అట్లాగే ఆ రోజుకి ఈ రోజుకు తేడా ఉంది. గతంలో మన మైదాన ప్రాంతం వాళ్ళు కూడా, అంటే మేమంతా కూడా అమరుల రక్త సంబంధికులమైన మేమంతా కూడా శవాలను తెచ్చుకోవడము ఒక రాజ్యాంగపరమైన హక్కు అని కొద్దిమందికి తెలిసేది కాదు. లేదంటే పిటిషన్స్ వేయించడము, హెబియస్ కార్పస్ వేయించడము, శవాలను ఇవ్వండి అని అప్పీలు చేయడము, అది కూడా లేని చోట మా పిల్లల్ని మాకు ఇయ్యండని దయనీయంగా ఏడుస్తూ మీడియా ముందు మొరపెట్టుకోవడము, భయంగా కొన్నిసార్లు ఇంట్లోకే వెళ్ళి మా పిల్లలని చెప్పుకోకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ కాలం మారుతున్న క్రమం లోపల హక్కుల సంఘాలు పనిచేస్తున్న టైంలో అనేక బుద్ధిజీవులు ఈ ఉద్యమానికి బయట ప్రాంతాల నుండి కూడా సపోర్టు ఇస్తూ చాలాసార్లు శవాలు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేశారు. అట్లా శవ స్వాధీన కమిటీ కూడా ఒకటి ఏర్పడింది. ఆ రోజులో శవ స్వాధీన కమిటీలో రత్నమాల గారు, గద్దరు, వరవర్రావు, ఖాన్ గారు ఇట్లా అనేక మంది ప్రజాస్వామికవాదులు ఆ పోరాటాన్ని ముందుకు నడిపారు. గద్దర్ మీద కాల్పులు జరిగిన తర్వాత దాన్ని అట్లా ఆపేయగలిగారు. ఎందుకనంటే వాళ్ళు అమరుల కుటుంబాలకి మద్దతు తెలిపారు. ఆ శవాలను తీసుకురావడానికి ఒక పోరాటం చేశారు. ఆ పోరాటంలో చివరికి ఏంటిదంటే ఒక దాడికి గురయ్యి, కాల్పులకు గురయ్యి అట్లా భయాందోళనతో దాన్ని ఆపేయడానికి ప్రభుత్వం కుట్ర చేసింది. అప్పుడే అమరుల రక్త సంబంధికులు ఒక పోరాటం నుండి బయటికి పుట్టుకొచ్చారు వాళ్ళు. మా శవాన్ని మేము తీసుకొచ్చుకుంటాం, మా శవాలను మేము వదలం. అట్లా ఆ ఉద్యమాల నుండి బంధుమిత్రుల సంఘం పుట్టుకొచ్చింది. ఈ ఆలోచనలన్నీ ఒక దగ్గరికి వస్తున్న క్రమం లోపలే చంద్రబాబు నాయుడుతో చర్చల వాతావరణం కల్పించాలని అనేక మంది మేధావులు మాట్లాడారు. అట్లాగే అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా
ఈ కాల్పుల విరమణ చేసి మాట్లాడండి అనేది. ఆ టైంలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా, అప్పటికి అమరుల బంధుమిత్రుల సంఘం లేదు, తల్లిదండ్రులు మాత్రమే, భార్య పిల్లలు మాత్రమే, వీళ్ళంతా కలిసి ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు 60-70 వయసులో ఉన్న ఉప్పు కృష్ణ గారు, నర్సన్న, తర్వాత సాయిబాబా తల్లి సూర్యవతమ్మ, విశాఖపట్నంకు చెందిన వాళ్ళు, అట్లాగే శ్రీకాకుళానికి చెందిన జనశక్తికి సంబంధించిన జయమ్మ కుమారన్న భార్య, ఇట్లా చాలామంది కలిపి మనకొక సంఘం ఉంటే బాగుండు శవాలను తెచ్చుకోవడానికి అనుకున్నారు. అప్పుడే ఈ కుటుంబాలన్నీ కలిసి మొట్టమొదటిసారిగా ఒక అప్పీల్ చేస్తాయి ప్రభుత్వానికి. అదేంటంటే, మా పిల్లలు మంచి పిల్లలు, వాళ్ళు 10 మంది కోసం ప్రాణాలు ఇస్తున్నారు. ఎప్పుడైతే కట్టుబట్టలతో వెళ్తున్నారో చివరికి ఒంటి మీద బట్ట లేకుండా కూడా వస్తున్నారు. ఇది చాలా దయనీయమైన స్థితి అయినా కూడా మేము మాట్లాడుతున్నాం. వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళని మాట్లాడుకోనివ్వండి, మీరు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏమైనా తప్పు చేసుంటే అది రాజ్యాంగ విరుద్ధమని మీకు అనిపిస్తే, మేము రాజ్యాంగాన్ని అంగీకరిస్తున్న వాళ్ళమే కనుక, మేము ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాలే కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాము, మా పిల్లల తరపున మేము కూడా అప్పీల్ చేసుకుంటున్నాము, వాళ్ళని రానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలేంటి, వాళ్ళ రాజకీయాలేంటి, వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారో పబ్లిక్గా మాట్లాడనివ్వండి. అట్లాగే ప్రభుత్వం కూడా ఏమనుకుంటుంది, ఎందుకు చంపేస్తుంది, వాళ్ళు కోరుకుంటున్న హక్కుల్ని ప్రభుత్వం ఎట్లా తీర్చాలనుకుంటుందో మాట్లాడాలి, ఈ వాతావరణాన్ని కల్పించాలని చంద్రబాబు కాలం నాటి అప్పుడు అప్పీల్ చేసుకోవడం జరిగింది. అది మొదట చేసిన ఒక స్టేట్మెంట్. బంధుమిత్రుల సంఘంగా తల్లిదండ్రులు కలిసి ఇక్కడే హైదరాబాదులోనే జరిగింది. అది ఆనాటి బంధుమిత్రుల సంఘం లేదు, తల్లిదండ్రిగా శాంతి చర్చలు జరపండి అని అడిగాం. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం, కాంగ్రెస్ పార్టీ అదే ఎజెండాతో వచ్చింది, నక్సలైట్లతో మేము శాంతి చర్చలు జరుపుతాము అని అన్నట్టుగానే మేము డిమాండ్ కూడా చేసాం. మీరు అన్నారు కదా, ఒప్పుకున్నారు కదా, ప్రజలు అందుకే మిమ్మల్ని గెలిపించారు అని ప్రజాస్వామికవాదులు ప్రజల నుండి ఒత్తిడి రావడంతో అప్పుడు చర్చలకు అంగీకరించారు. ఆ రోజైనా ఇప్పుడు ఈ రోజైనా కూడా మేము గమనించింది ఏంటంటే, ఆ రోజు కూడా బుద్ధిజీవుల నుండి, మాలాంటి వాళ్ళ నుండి వచ్చిన ఒక అప్పీల్, పార్టీకి ఒక అప్పీల్, మీరు చనిపోతున్నారు, మీరు పోరాటంలో ప్రాణత్యాగము అది వీరత్వం అనుకుంటున్నారు, కానీ మీ మరణాలు మమ్మల్ని క్షోభకు గురి చేస్తున్నాయి, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి చంపితే కూడా ఒక కేసు నమోదు కావట్లేదు, మేము నిస్సహాయంగా ఉన్నాము, ప్రభుత్వంతో మేము కొట్లాడే పరిస్థితుల్లో లేము, రాజ్యాంగంలో ఉన్న హక్కులని కూడా మేము అనుభవించే స్థితిలో లేము, మేము చాలా దుఃఖంతో ఉన్నాము, పుత్రశోకంతో ఉన్నాము, మీరు ప్రజల కోసమే పోరాడుతున్నారు కదా, ప్రజల్లో మీ కుటుంబాలు కూడా భాగమే కదా, ఒక్క ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయడం కోసం మీరు కొన్ని మెట్లు దిగిరండి, మిమ్మల్ని చాలామంది అంటే ప్రభుత్వం మిమ్మల్ని అసాంఘిక శక్తులుగా చూపిస్తుంది, ప్రభుత్వం చేతిలో మీడియా ఉంది, ప్రభుత్వం చేతిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, అందరూ కూడా మీ మీద చెడు ప్రచారం చేస్తున్నారు, మీరు మా పిల్లలు కదా, మీరు మంచివాళ్ళు కదా, మీ మరణాల తర్వాత ఎంతమంది జనాలు వస్తున్నారో మేము చూస్తున్నాము, మీ పిల్లలు గొప్ప పని చేశారమ్మా అని దుఃఖించకండి అన్నప్పుడు మాకు అర్థమవుతుంది మీ విలువేంటో. అట్లా మంచి పిల్లలు కదా, మీకోసం మేము మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఇవ్వండి, మీకేం కావాలో మీరు అడగండి, మీ ప్రాణాలు కాపాడుకొని మీ పోరాటం చేయడానికి ఏ అవకాశం ఉందో చూడన్నారు. అప్పటికి అనేక మంది తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఉండనివ్వకపోతేనే కదా ఇంకో చోటకు పోయింది, పోరాటంలో ఉంటూనే ప్రాణరక్షణ కోసమే కదా మేము వెళ్ళింది, ఈ ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఉన్నాయి, అవినీతితో ఉన్నాయి, బహుళజాతి కంపెనీలకు ఊడగం చేస్తున్నాయి, కాబట్టి వాళ్ళలో నిజాయితీ లేదు, మేము వచ్చినా కూడా ప్రాణాలు అక్కడైనా పోవాల్సిందే తప్ప నిజాయితీ లేరని చెప్పారు. అనేక మంది తల్లిదండ్రులకు చెప్పారు. ఎన్నో స్టేజ్లో మేము మాట్లాడాము, మా పిల్లలతో మాట్లాడినప్పుడు, పోలీసులు కౌన్సిలింగ్లు చేసినప్పుడు, మా కుటుంబాలని మీ పిల్లల్ని పిలవండి అన్నప్పుడు, మేము మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా మీరు నమ్ముతున్నారు,
కసాయివాడి చేతికి కత్తిస్తే ఏమవుతుంది? అది చంపడం కోసమే అయినప్పుడు ఈ పిలుపు కూడా అదే. మీకు నమ్మకం లేదు అయినా కూడా ప్రజలందరిది ప్రజాస్వామికవాదులకు ఆ కోరిక ఉంటే మేము రావడానికి సిద్ధమే అన్నారు.